జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. ధ్రువ్ స్కూల్స్ ఆఫ్ సివిల్స్ వినడానికి పేరుతో సహా కొత్తగా ఉంది. ఈ పేరు వెనక ఏదైనా పరమార్థం ఉందా? డిఎస్సి ధ్రువ్ స్కూల్ ఆఫ్ సివిల్స్ హైదరాబాద్కు మరొక ల్యాండ్ మార్క్గా భవిష్యత్తు లోపల నిలవబోతుంది. హైదరాబాద్ హ్యూమన్ రీసోర్సెస్ ఇక్కడ ఈరోజు హైదరాబాద్ నుంచి తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి హ్యూమన్ రీసోర్సెస్ ఇవాళ ప్రపంచం లోపల అనేక రంగాలను శాసిస్తున్నాయి. మనకు తెలుసు హైదరాబాద్ ఈపాటికే ఐటీ హబ్గా ఉంది. వరల్డ్ మ్యాప్ లోపల హైదరాబాద్కు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం హ్యూమన్ రీసోర్సెస్, ఐటీ రంగం. రాబోయే రోజుల్లోపట యూపీఎస్సి సివిల్ సర్వీసెస్లో కూడా ఈ దేశం లోపల ఒక నిజాయితీతోటి కూడి ఒక భారతీయ విలువలతోటి నిండినటువంటి ఆఫీసర్లను డిఎస్సి తీర్చిదిద్దబోతా ఉంది. అందులో మేము ధ్రువ్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ దీనికి అనుబంధంగా ఉన్నటువంటి డిఎస్సి ధ్రువ్ స్కూల్ ఆఫ్ సివిల్స్ అనేక లక్ష్యాలను ముందు పెట్టుకొని విద్యార్థులకు సంస్కృత్ ఆప్షనల్గా బిఏ హానర్స్ సంస్కృత్ అండ్ సివిల్ సర్వీస్ కోచింగ్ను ఒకేసారి ఒక కరికులం ఫ్రేమ్ చేసి మేము విద్యార్థులకు తీర్చిదిద్దబోతాం. చెప్తున్నా, అదే విషయానికి వస్తా. ఇవాళ మనం చూస్తాం చాలా ఇన్స్టిట్యూట్స్ డిగ్రీ కోసం ఒక కోర్సును తర్వాత హాఫ్ డే తర్వాత అదనంగా కోచింగ్ సెంటర్. కానీ మా డిఎస్సి ప్రత్యేకత ఏంటంటే మేము ఆ బిఏ హానర్స్ సంస్కృత్ విత్ సివిల్ సర్వీస్ అనేటటువంటి ఆ కరికులం సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ తోటి అఫిలియేటెడ్ అయ్యి ఆ కోర్సుని అట్లా మేము డిజైన్ చేసినాం. ఈ కోర్సులో డిగ్రీ బిఏ పొందినటువంటి వాళ్ళు భవిష్యత్తులో కూడా ముఖ్యంగా 5 సబ్జెక్టులలో, అది హిస్టరీ, సంస్కృత్, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, వీటిలో పీజీ చేసుకునేటువంటి అవకాశం కూడా భవిష్యత్తు లోపల విద్యార్థులకు ఉంటుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. స్ఫూర్తి ఛాత్ర శక్తి భవన్, స్ట్రీట్ నెంబర్ 9, లేన్ నెంబర్ 1, తార్నాక, సికింద్రాబాద్ 5,17,000. ఫర్ కాంటాక్ట్ 9100009767. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.